మనం సుఖం బ్రతకడానికి అన్ని ఇచ్చింది దేవుడే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవన్నీ వచ్చిన తర్వాత మనం వాటిని దేవుళ్ళు ఇంకా ఎక్కువ కొనసాగటానికి ఉపయోగించుకోకుండా వేరే ఉద్దేశాల కొరకు ఉపయోగిస్తాం. చూడండి ఒక వాక్య భాగాన్ని. లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి. లూకా 14:15 చదవండి. ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చుంటున్న వారిలో ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. గమనించండి, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించాడు. ఇప్పుడు చూడండి, పరలోకరాజ్యం ఎలా ఉంటుంది ఇక్కడ దేవుడు కంపేర్ చేసి చెప్తున్నాడు. ఒక విందు చేయించాడు, దానికి అందరినీ పిలిచాడు, అనేకులను పిలిచాను. గమనించండి, ఒక ఆయన విందు సిద్ధం చేసి పిలిచాడు అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ముందు వాళ్ళని పిలిచాడు, విందుకు మీరు రెండని పిలిచాడు. ఇప్పుడు విందు రెడీ అయిన తర్వాత విందు కాలమంది అతడు ఇప్పుడు సిద్ధమైనది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపాను. గమనించండి, పిలువబడినటువంటి వారితో చెప్పటానికి పంపాను అంటే అర్థం ఏంటంటే ఎవరికైతే ఇప్పుడు చెప్తూ ఉన్నాడో ఇప్పుడు చెప్పబడేటువంటి వారు ఆల్రెడీ పిలువబడినటువంటి వారు అంటే అర్థం ఏంటి, ఒక మ్యారేజ్ కార్డులో ముందెళ్ళి కార్డు ఇచ్చాం, ఆహ్వాన పలికం, ఇప్పుడు వాళ్ళ టైం అయింది, మళ్ళీ ఫోన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేశాడంటే ఈయన ఆల్రెడీ ముందు పిలిచాడు, ఇప్పుడు విందు రెడీ చేశాడు. విందు రెడీ అయిన తర్వాత ఇప్పుడు దాసుని పంపించి పిలువబడినటువంటి వారిని తీసుకొని రమ్మని, పిలువబడినటువంటి వారు రమ్మని పిలిచాడంట. పిలిచినప్పుడు రెస్పాన్స్ ఏంటి చదవండి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలను, నన్ను క్షమింపవాలని వేడుకున్నా అంటున్నాడు. ఈయనంతా ఒక పొలం ఉన్నాడంట, దాన్ని వెళ్ళి ప్రజెంట్గా వెళ్ళి చూసుకోవాలంట, నన్ను క్షమించండి అన్నాడు. గమనించండి, ఇక్కడ నేను రాలేను గీరగా సమాధానం చెప్పలేదు, నేను రాలేను నన్ను క్షమించండి అన్నాడు. అందులో బహుశా కొంచెం వినయం ఉంది, తగ్గిన స్వభావం ఉంది. తర్వాత కింద చదవండి. ఇదిగోండి అడ్లను కొన్నాను, నేను కూడా దయచేసి సార్ నన్ను క్షమించండి అన్నాడు, తగ్గించుకుంటూ అన్నాడు. మూడో నెక్స్ట్ గమనించండి, ఇక్కడ యజమానుడు కోపపడ్డాడంట. మీరు బైబిల్ ఫాలో అవుతున్నారా? యజమానుడు కోపపడ్డాడంట. ఇప్పుడు గమనిద్దాం, ఎందుకు యజమానుడు కోపపడ్డాడు? వాళ్ళే మేము రామని గేరుగా సమాధానం చెప్పలేదే, మేము రాలేము క్షమించండి అన్నారు. దాదాపు అది యాక్సెప్టెన్స్, ఎందుకంటే నేను రాలేము క్షమించండి సారీ అన్నాడు. కానీ యజమానుడు కోపపడ్డాడంట. యజమానుడు కోపపడ్డాడు. యజమానుడు ఎందుకు కోపపడి ఉంటాడు? వీళ్ళు తగ్గించుకొని చెప్పారే మేము రాలేము దయచేసి మమ్మల్ని క్షమించండి అన్నారు, కానీ యజమానుడు కోపపడ్డాడు. ఇప్పుడు యజమానుడు కోపంలో న్యాయం ఉంది. గమనించండి, యజమానుడు దేవుడు, యజమానుడు కోపంలో న్యాయం ఉంది. కాబట్టి కోపపడడానికి అక్కడ ఖచ్చితంగా బలమైన కారణము, న్యాయపరమైన కారణం ఉంది కాబట్టి యజమానుడు కోపపడ్డాడు. ఇప్పుడు ఎందుకు కోపపడ్డాడు అన్న విషయానికి వచ్చేసరికి ఆలోచన చేస్తే ఆల్రెడీ ముందుగానే పిలుపు వచ్చింది. ఆల్రెడీ ముందుగానే పిలుపు వచ్చినప్పుడు అది ఏ క్షణమైనా సరే మరలా సెకండ్ టైం ఆహ్వానం వచ్చింది. ఇప్పుడు టైం సిద్ధం రెడీగా ఉంది కాబట్టి మీరు రెండుని పిలిచినప్పటికల్లా వీళ్ళు రెడీగా ఉండాలి యాక్చువల్గా. కానీ వీళ్ళు రెడీగా లేకుండా ఆ టైంకి ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో వాళ్ళు ఉన్నారు. మూడోడు చూస్తాడు, పెళ్లి చేసుకున్నాడు, నేను రాలేను అన్నాడు. నిజంగా రాలేడు, నేను రాలేను అన్నాడు. కానీ యజమానుడు కోపడ్డాడట. ఎందుకని కోపడ్డాడు? వాళ్ళు బ్రతిమలు అడిగారు కదా, సారీ చెప్పాం కదండి, క్షమని అడిగాం కదా. కానీ యజమానుడు కోపడ్డాడు. ఎందుకు కోపడ్డాడు తెలుసా? ఆల్రెడీ ముందే పిలిపి వచ్చింది. ఆల్రెడీ ముందే పిలిపి వచ్చినప్పుడు వీళ్ళు రెడీగా ఉండాలి. రెడీగా ఉండకుండా ఈ జీవన సంబంధం వాటిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయినారు. సరే పిలిపి వచ్చినప్పటికీ వాటిని కాదని రావాలి. ఇప్పుడు గమనించండి, ఎడ్డను కొనుక్కోవడానికి సామర్థ్యాన్ని ఇచ్చింది దేవుడే, వివాహం చేసుకోవడానికి సహాయం చేసింది దేవుడే, పొలం కొనుక్కోవడానికి సామర్థ్యాన్ని కలుగజేసింది దేవుడే, మనం సుఖం బ్రతకడానికి అన్ని ఇచ్చింది దేవుడే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవన్నీ వచ్చిన తర్వాత మనం వాటిని దేవుళ్ళు ఇంకా ఎక్కువ కొనసాగటానికి ఉపయోగించుకోకుండా
వేరే ఉద్దేశాల కొరకు ఉపయోగిస్తాం. ఫ్రిడ్జ్ ఉందనుకోండి, దాని కొరకు వాడుకోవాలి. ఫ్రిడ్జ్ లేనప్పుడు ప్రార్థన చేస్తాం, ఫ్రిడ్జ్ కావాలని. ఫ్రిడ్జ్ ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఏం చేస్తాం? ముందే గబగబా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని గబగబా చర్చికెళ్ళాలన్న రకంగా ఆలోచన చేయండి. టీవీ చూడాలి కాబట్టి టీవీ టైం కూర్చోాలంటే ముందే వండేసి ఫ్రిడ్జ్లో పాడవకుండా ఉంటుంది. దేనికి వాడుతున్నాం మనం దీన్ని? దేవుని యొక్క సేవలు ఇంకా కొంచెం అది లేనప్పుడు కంటే ఉన్నప్పటికీ ఎక్కువగా సాగాలని మన ఉద్దేశంతో కొంటాం. దాని గురించి ప్రార్థన చేయమని అడుగుతాం. కానీ తీరా వచ్చిన తర్వాత దానికి ప్రయారిటీ ఇచ్చి దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇప్పుడు ఆరోగ్యం బలహీనంగా ఉంటే ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం, స్వస్థ కొరకు. తీరా దేవుడు స్వస్థ ఇచ్చిన తర్వాత ఆ బలహీనంగా ఉన్నప్పుడు ఏది తీసుకొని దేవుళ్ళు యాక్టివ్ కొనసాగుతుండే ఎక్కువ నుండి నా శక్తి బలంతో ఉపయోగిస్తానని చెప్తాం. కానీ తీరా దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత మనం దాని కొరకు వాడం. దేవుడు స్వస్థత ఇచ్చింది ఇంట్లో సంతోషంగా కూర్చొని టీవీ చూడడానికి కాదు, లేదంటే ఊర్లో ఎక్కడో గడపడానికి కాదు, ఎవరితోనో గడపడానికి కాదు. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. నువ్వు దేవుని సంధానంలో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో నువ్వు దేవుని సంధానంలో ఉండాలి. కానీ దేవుడు ఇచ్చినటువంటి దాన్ని మనం దేవుని కొరకు కాకుండా వేరే దాని కొరకు వాడతాం. గమనించండి, ఒకసారి పేతురు వాళ్ళ అత్తగారు అనారోగ్యంతో ఉంటే, గమనించండి, పేతురు అత్తగారు అనారోగ్యంతో ఉన్నప్పుడు యేసుప్రభువుని పేతురు పిలుస్తాడు. పేతురు అప్పుడు యేసుప్రభు వెళ్ళి స్వస్థపరుస్తాడు. బైబిల్లో మాట ఏముంటుంది తెలుసా? ఆమె అప్పటికి చాలా తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతుందంట. తీవ్రమైన జ్వరం బైబిల్లో ఉంటుంది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసుప్రభువులో స్వస్థపరిచారు. ఆమె ఆరోగ్యవంతురాలు తీర్చబడింది. బైబిల్ ఏం చెప్తుందంట? వెంటనే ఆమె లేచి పరిచయం చేసిందంట వాళ్ళందరికీ. ఎక్కడ తెలుసు? అయితే మీరు ఇంటికి వెళ్ళి చదువుని కావాలంటే లూకా సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, 38వ వచనంలో. లూకా 4:38 మాట ఉంటుంది. స్వస్థత రాగానే ఏం చేసింది తెలుసా? వెళ్ళి పరిచయం చేసింది. ఇప్పుడు జనరల్ సపోజ్ ఇప్పుడు అనుకుందాం, ఒక బిలివార్ బాగాలేదు, ప్రేయర్ చేశాడు పాస్టర్ గారు వెళ్ళి, బేసిక్ ఏమంటే వెంటనే స్వస్థ వస్తుంది. వెంటనే దేవుని కొరకు ఏదో చేద్దాం, లేదు ఇంకేదో చేస్తున్నాను ఉండదు. జనరల్ మనం ఏమంటాం తెలుసు? ఇప్పుడే కదా బాగా రెస్ట్ చేసుకుంటాం మనం, ఇప్పుడే కదా బాగా రెస్ట్ చేసుకో. మరి యేసుప్రభు ఇంకా ప్రేమిస్తున్నారు కానీ అలా అనలేదు. అవును ఇప్పుడే కదా కొంచెం రెస్ట్ చేసుకో, కొంచెం భోజనం చేసుకొని రెస్ట్ చేసుకో, తర్వాత చూద్దాం అనలేదు. బైబిల్ ఏమంటుందో ఆమె లెగిసి వెంటనే వాళ్ళందరికీ పరిచయం చేసిందంట. దేవుడు ఆరోగ్యాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇచ్చిన ఆరోగ్యాన్ని ఆమె ఎలా ఉపయోగించింది తెలుసా? దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆరోగ్యాన్ని ఇతరులకు సేవ చేయడానికి ఆమె అక్కడ వాడుకుంది. మరి దేవుడు మనకి ఇచ్చిన రిసోర్సెస్ మనం ఎలా వాడుతున్నాం? దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని ఎలా వాడుతున్నాం? దేవుడు మన సమయాన్ని సద్వినియోగం చేసుకోం. మనం బిజీ అనుకుంటాం, అందరూ బిజీనే. మనం టైం కోరుకోకపోతే మీరే కాదు, నేను కూడా సండే బిజీ అయిపోతాను ఉదయం 8 గంటలకి. ఈ పని నేనే చేయాలి, కానీ చెయ్యాలని అనుకోకపోతే నేనే బిజీ అయిపోతాను. ఇంక మనం తెలియకుండా టైం అయిపోద్ది. సెల్ ఫోన్ ముందు కూర్చొని చాలామంది గంటల టైం స్పెండ్ చేస్తారు తెలుసా? సెల్ ఫోన్ ముందు కూర్చొని టైం ఎలాగైనా స్పెండ్ అయిపోద్ది, టైం పాస్ అయిపోద్ది. అన్నిట్లో ఆ టైం మనం ఎలా సద్వినియోగపరుస్తున్నాం దేవుని కొరకు అనేది ప్రాముఖ్యం. ఎలాగ పడితే అలా చేయడానికి వీల్లేదు. దేవుడు మనకి ఇచ్చాడంటే ఖచ్చితంగా ఒక ఉద్దేశం దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి దానిని దేవుని కొరకు ఉపయోగించాలి. దేవుడు ఇచ్చిన దేవుని కొరకు ఉపయోగించాలి కానీ వేరే వాటి కొరకు కాదు. అందుకన్నా ఈ పరిచర్య ఇందులో మనం చేసే పనులే ఒక సంఘంలో మనం చేర్చబడ్డాటువంటిది ఇది చాలా గొప్ప భాగ్యం అంటాను. అందుకని ఇది చాలామందికి అది ఏం భాగ్యం లేని అంటారు. లేదు, నువ్వు నిజంగా దేవుని తెలుసుకుంటే అది గొప్ప భాగ్యం. నువ్వు దేవుడు సంఘంలో చేర్చండి, అది గొప్ప భాగ్యం. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో మనం తెలుసుకోవాలి. దాన్ని ఇతరులకు ఎలా వ్యాపింప చేయాలో మనం తెలుసుకోవాలి. ఇతరులను నడిపించాలో తెలుసుకోవాలి. నేను ఎలా సంఘంలో వాడబడాలో మనం తెలుసుకోవాలి. అన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన దాన్ని మనం దేవుడు నాకు ఇప్పుడు చూడండి, ఎంతమంది అన్ని నడుచుకుని పనులు చేయాలి. ఇప్పుడు దేవుడు నాకు బండి ఇచ్చాడు. ఇప్పుడు యాక్చువల్గా ఏం చేయాలి? బండి ఉన్నప్పుడు నా పనులు త్వరగా అవ్వాలి, త్వరగా దేవుని సంగతి కనబడాలి. కానీ అది ఉన్నా కూడా లేట్ అవుతాం, అది ఉన్నాక ఇంకెక్కువ లేట్ అవుతాం. అలాగే ప్రతిదీ కూడా చూసుకుంటే ప్రాబ్లం ఏంటంటే మనం ఏంటంటే అవసరానికి మించి ఈ లోక సంబంధించి ఈ ఫ్యామిలీ అఫైర్స్లో, ఈ లోక సంబంధి అఫైర్స్లో మనం అవసరాన్ని మించి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నాం. కాబట్టి దాన్ని కాదని దాన్ని దాటి దేవుని కొరకు కొన్ని కార్యాలు మనం చేయలేకపోతున్నాం. మరి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నాం. మంచిదే, దేవుడు ఇచ్చింది. ఇప్పుడు చూడండి, కుటుంబాలు కట్టే దేవుడే, వివాహాలు చేసే దేవుడే. కానీ దేవుడు అక్కడ అంటున్నాడు, తల్లిని తండ్రిని విడిచిపెట్టకపోతే, అక్కా చెల్లి అన్నదమ్ములు విడిచిపెట్టకపోతే నా పాత్రుడు కాదు.
అంటే అర్థం ఒక్కోసారి ఈ రిలేషన్స్ మనకు అడ్డొస్తాయి, దేవుని యొక్క సేవలో ముందు కొంచెం అడ్డొస్తాయి. కానీ వాటిని కూడా కాదంటేనే నువ్వు నాకు పాత్రుడు అంటున్నారు. అంటే పాత్ర అనేది వెంటనే మనకు గుర్తురాలు ఏంటి తెలుసా? ఒక పనిని చేస్తున్నామంటే నువ్వు చేస్తున్నావు కాబట్టి చేయించుకున్నవాడు గొప్ప భాగ్యవంతుడని కాదు. నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నానంటే మీరు విన్నారు కాబట్టి మీరు అంత గొప్ప భాగ్యులని అంటలేదు, నేను దొరకడం మీ అదృష్టం అని అంటలేదు. ఇది నా పని, చేసుకోకపోతే నా లైఫ్ ఫెయిల్యూర్ అయినట్టు. అలాగనే మీకు కూడా మీరు చేయాల్సింది మీరు చేయలేకపోతే, లేదా మీరు చేసేది చేస్తూ నేను కాబట్టి సంఘంలో ఇది చేశానండి కాదు, చేయడం గొప్ప భాగ్యం. మనం రివర్స్లో ఆలోచిస్తున్నాం, చేయడమే గొప్ప భాగ్యం. అందుకనే చూడండి, అందుకన్నాను ఈ బాడీని కంట్రోల్ పెట్టి మైండ్ని కంట్రోల్ పెట్టు. ఎందుకంటే ఈ రెండు నువ్వు దేవుని చిత్తాన్ని చేయకుండా నేను ఆటంకపరుస్తూ అభ్యంతరపరుస్తూ ఉంటాయి. ఈ రెండు అభ్యంతరపరుస్తాయి. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నాడు, ఈ రెండింటినీ మీరు సజీవంగా సమర్పించేసుకోండి. మీరు దాన్ని సమర్పించుకుంటే అసలు ఆ సేవ మీకు యుక్తమైనటువంటిది అన్నాడు. అదే మీరు దేవుని కొరకు చేయగలిగే సేవలో బెటర్ అదే. అందుకని చూడండి, మనకు వచ్చే అడ్లు ఇవన్నీనే, మన కుటుంబాలు అడ్డు. మనకి భోజనం ఉండాలని, వంట చేయాలని, అప్పుడే ఇంటికి చుట్టాలు వచ్చారని, అప్పుడే పక్కింటోళ్ళు వచ్చారని, ఇదంతా ఏం తెలుసు? ఇదంతా యాక్చువల్ నువ్వు వాడబడకుండా, నువ్వు దేవుని సేవలో సంఘంలో క్షేమవర్ధి నువ్వు కలుగు చేయకుండా నేను ఆటంకపరచడం సాతాను తీసుకొస్తాడు. ఇవన్నీ మనం అది గ్రహించలేకపోతున్నాం. ఏంటంటే దాని పక్కన పెట్టేస్తున్నాం. ఈ దేవుడు వాళ్ళు పిలుచుకుంటే దానికన్నా పక్కన పెడుతున్నాం. ఇక్కడ ఈ యజమానుడు కోప్పడ్డాడట. కోప్పడు ఏం చేశాడు? సో అది ఇక్కడ చూడండి ఒక మాట, నేను ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను గుర్తులేదు, కానీ ఇక్కడ పదాలు గమనించండి కొన్ని. మొదట ఎవరైతే ముగ్గురిని అక్కడ పిలవమని యజమాని పంపించాడో ఆల్రెడీ వాళ్ళు పిలువబడ్డారు. పిలవబడిన మెల్ల పిలవమని పంపించాడు, వాళ్ళు తృణీకరించారు. ఇప్పుడు వాళ్ళు విందులోకి రావడమే గొప్ప భాగ్యం అని వాళ్ళు అనుకోలేదు కాబట్టి, ఈ విందును వాళ్ళు తృణీకరించారు కాబట్టి ఇప్పుడు యజమాని ఏమని తెలుసా? నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి, వీధుల్లోకి వెళ్ళి, అక్కడ బైబిల్ చూస్తే క్లియర్గా ఉంది, ఏముంది తెలుసా? వీధుల్లోనికి వెళ్ళి, సందులోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని. గమనించండి, తోడుకొని రమ్మని. అది అండర్లైన్ చేసుకోండి. తోడుకొని రమ్మని ఆ దాసుని చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా నువ్వు ఆజ్ఞాపించినట్టు చేసి తిని కానీ ఇంకా నువ్వు చోటున్నదని. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయము. సో గమనించండి, ఒకరేమో తోడుకొని రమ్మన్నాడు, ఇల్లు బేదల్ని అంగహీలు తోడుకొని రా అన్నాడు. ఆ తర్వాత వారినేమో బలవంతంగా తీసుకొని రా అన్నాడు. ఇప్పుడు నడే క్వశ్చన్ ఏంటో తెలుసా? ఈ తర్వాత తోడుకొని రమ్మన్నారు కొంతమందిని, బలవంతంగా తీసుకొని రమ్మన్నాడు. కానీ తోడుకొని వచ్చేటువంటి ఈ పని, బలవంతం చేసే పని ఆ ఆల్రెడీ పిలవబడినటువంటి వారికి చేయొచ్చు కదా. ఆలోచించారా? ఆల్రెడీ పిలవబడినటువంటి వారు అనగా ఏర్పరచబడినటువంటి వారి దగ్గరికి వెళ్ళి విందు రెడీ అయింది, రండి అని చెప్పాడు అంతే. అలా చెప్పాడు యజమానుడు. నేను అలాగే చెప్పాడు. వాళ్ళు రా అన్నారు. నడివీధుల్లోకి వెళ్ళాడు. గుడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలవమని చెప్పలేదు, తోడుకొని రా అంటే నువ్వు పిలిచి రావద్దు, దగ్గరుండి వాళ్ళని తీసుకొని రమ్మన్నాడు. ఆ తర్వాత ఇంకా ప్లేస్ ఉంది, ఇంకా ఇంకా నిండడానికి చాలా ప్లేస్ ఉంది అనగానే నువ్వు మరలా వెళ్ళు, ఈసారి బలవంతం చెయ్యి. ఇప్పుడు నేనేమంటానంటే ఆల్రెడీ పిలవబడినటువంటి వారిని తోడుకొని రావచ్చు కదా, దగ్గరుండి. ఆల్రెడీ పిలవబడినటువంటి వారిని బలవంతం చేయొచ్చు కదా. బహుశా బలవంతం చేస్తూ వచ్చేవాళ్ళేమో, కానీ వాళ్ళని తోడుకొని రాలేదు, వాళ్ళని బలవంతం చేయలేదు, జస్ట్ వాళ్ళని పిలిచారు అంతే. కానీ వీళ్ళని బలవంతం చేశారు, తోడుకొని వచ్చాడు. పిలుపులో ఎందుకు వ్యత్యాసం అంటే ఒకటి కారణం, వీళ్ళు ఆల్రెడీ పిలువబడ్డారు. నీకు ఆల్రెడీ దేవుడు తలాంతి ఇచ్చి నువ్వు ఆ పనిని చేయడానికని దేవుడిని పిలుచుకున్న తర్వాత, అది తెలుసుకున్న తర్వాత దేవుడిని బలవంతం చేయడు. నువ్వు ఆ పిలుపుకి వెంటనే లోబడి బలవంతం చేయడు దేవుడు. మన స్వప్నం నుండి పిలవబడ్డాం అంటే మీరు ఏ పని అయితే చేస్తున్నారో, ఏ పని అయితే చేసేవాళ్ళు అది చేయడానికి ఇక్కడ ఎవరు బలవంతం చేయరు. నువ్వు చేయడానికి రావాలి, ఎందుకంటే నీకు ఆల్రెడీ పిలుపు వచ్చింది. నువ్వు ఆ పని చేసే వరకు దేవుడు ఇంకా తలాన్ని పెట్టినప్పుడు నేను ఎవరు రాసిన పని లేదు.
నీకు ఆ పని నువ్వే చేయాలని నీకు తెలుసు. నీకు తెలిసినప్పుడు టైం కాడికి అది పిలువబడినటువంటి ఒక లక్షణం అది. కానీ వీళ్ళు తర్వాత వచ్చి వీళ్ళని దేవుడు ముందు పిల్లలేదు అన్నానే అంటున్నాను. ఇప్పుడు దేవుడు నీకు పని చెప్పిన తల తెచ్చిన దాన్ని చేయమన్నప్పుడు నువ్వు కనుక అక్కడ నువ్వు కనుక ఆ సమయం కనబడకపోతే దేవుడు నిన్ను కాదని వేరే దాన్ని ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు ఒకరు కాదన్నా సరే దేవుడు వాళ్ళ బలవంతంగా తీసుకొస్తారు. వాళ్ళు ఆల్రెడీ పిలువబడినటువంటి వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి రాకపోయినా సరే తోడుకొని రమ్మన్నాడు దేవుడు, లేదా బలవంతంగా తీసుకొని. అందుకే నేను వాక్యం చెప్పడానికి నన్ను ఎవరు బలవంతం చేయాల్సిన పని లేదు. ఈవెన్ దేవుడు కూడా నన్ను బలవంతం చేయడు. నా పిలుపు ఏంటో నేను ఏ పిలుపుతో పిలుచుకున్నాను నీకు తెలుసు. నీకు తెలిసిన తర్వాత నువ్వు ఆటోమేటిక్గా దానికి లోబడి ఆ టైం నువ్వు వాడు కనబడాల్సింది అన్నాడు దేవుడు. డ్రమ్ కొట్టే వాళ్ళని అంతే, మైకులు తయారు చేసే వాళ్ళని, తుడిసోళ్ళని ఎవరైనా సరే అంతే. ఆ పనిని చేస్తున్నామంటే ఆ టైం ఇక్కడ కనబడాల్సిందే. ఆ టైం కనబడితే అర్థమేంటి తెలుసా? నువ్వు ఆ పని పట్ల నీ గౌరవము ఉందని. ఆ గౌరవం ఉన్నప్పుడు నువ్వు దాన్ని కాపాడుకుంటున్నావు అన్నమాట. నేను ఇష్టపడతాను వాక్యం చెప్పేటువంటి ఇది తలాంతం, నీ పిలుపుని పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నిర్లక్ష్యం చేయను. ఏం చేయకపోయినా పర్లేదు, ఇది మాత్రం చేయాల్సిందే. దీని వాల్యూ తెలుసు కాబట్టి. అందుకే దీన్ని ఎవరికి ఛాన్స్ నేను దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని పోగొట్టుకుని ముందు దీని వాల్యూ తెలుసు కాబట్టి. అదే నాకు తెలియదు అనుకోండి, మీరు అందరూ 8 గంటలకు వస్తారు, నేను 8 గంటలకు వస్తాను. మీరు పాటలు పాడుతున్నాను, నేను వస్తాను, ఎప్పుడెప్పుడు వస్తాను. చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ముందు ఎందుకు వస్తాను? కీబోర్డ్ కొట్టలు కాదు అంటారేమో, కీబోర్డ్ కొట్టపై నేను ముందే వస్తాను. తెలుసా మీకు విషయం? ముందే వస్తాను. ఎందుకని? రెడీగా ఉండాలి. అది పిలువబడినటువంటి ఒక లక్షణం. అది పరిచర్యకి విలువ తెలిసి దేవుడి తలంతను కాపాడుకోలేదు అంతోనం చేసుకోవాలని వాళ్ళ యొక్క లక్షణం అది. అందుకని నన్ను ఎవరైతే వాడబడుతున్నారో వాడబడుతుంటో చాలా జాగ్రత్త అంటాను. ఎందుకంటే మిమ్మల్ని ప్రతిసారి బలం చేసిన పని లేదు. మీకు తెలుసు మీరేం చేయాలో మీకు తెలుసు. అది మీ పని. అది మీ పని అన్నప్పుడు మీరు టైంకి ముందే ఉందని చూసుకోవాలి. ఆ పని మీది కాబట్టి. చూడండి, ముగించేస్తాను. ఈ లోకంలో మన కుటుంబాలకు సంబంధించి మన ఉద్యోగాలు, బరువులు, బాధ్యతలు ఏవైతే ఉన్నాయో రెండు మనం చాలా ప్రయాసపడుతుంటాం. మంచిదే, దేవుడు ఇచ్చిందనే మనం కాపాడుకుని కాదంటే. కానీ దేవుని కంటే ఎక్కువైతే కాదు. దేవుని కంటే ఎక్కువైతే కాదు. గమనించండి, ఈ లోకంలో మీరు ఎన్ని చేసినా సరే, ఇతరుల కొరకు ఏం చేసినా, లేదా మీ కొరకు మీరు ఏం చేసుకున్నా సరే, అది ఈరోజు మీరు చేసింది రేపటి గుర్తుంటుంది. మనుషుల కొరకు మీరు చేసింది. కానీ మీరు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మీరు చేసిన దాని గురించి, మీ లైఫ్ గురించి ఎవరు మాట్లాడరు. అందరూ మర్చిపోతారు. నేను ఇక్కడ పుట్టి పెరిగి చనిపోయిన తర్వాత మహా అయితే ఒక 2-3 సంవత్సరాలు మాడుకుంటారు. ఓ 10 సంవత్సరాలు పోతే నేను చచ్చిపోయిన ఎవరు నా గురించి మాడుకోరు. అందరూ మర్చిపోతారు. నేను చేసిన ప్రతిదీ మర్చిపోతారు. కానీ దేవుని కొరకు నేను ఏదైతే చేసిన దేవుడు ఎప్పుడు, అది 1000 సంవత్సరాలు గడవచ్చు, 1,00,000 సంవత్సరాలు గడవచ్చు, కానీ మనం దేవుని కొరకు ఏం చేస్తామో అది నిత్యం గుర్తుంటుంది. దానికి దేవుడు గుర్తుపెట్టుకుని దానికి వద్ద నన్ను బహుమానాన్ని కూడా ఇస్తాడు. అందుకని ఇక్కడ చేసింది ఇక్కడతో అంతమైపోయేటువంటిది కాదు. ఇక్కడ చేసింది మనం చేసిన మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు దాన్ని మంచి ఒక టైం వచ్చినప్పుడు, ఎలాంటి టైం వచ్చినా ఆయన రాకడ వచ్చినప్పుడు ఖచ్చితంగా బహుమానం దేవుడు ఇస్తాడు. ఇదే నేను దేవుళ్ళో కాకుండా వేరే పని చేసాను అనుకోండి, ఎక్కువ కాలం గుర్తుండదు. అని ఎలాంటి బట్టలు వేసుకున్నాను, నేను ఎంత బాగా ఏ పని చేశాను, నేను ఎంత బాగా మాట్లాడగలను, ఇవన్నీ వేస్ట్. కొన్ని సంవత్సరాలు పోతే అందరూ మర్చిపోతారు. ఇదంతా వేస్టే. ఎవరు దాన్ని గుర్తుపెట్టి ఎవరు దాన్ని అప్రిషియేట్ చేయరు. కానీ ఈ లైఫ్ టైంలో ఇంకా బతికే 34 సంవత్సరాల్లో ఏం చేసామన్నది మాత్రము పర్మనెంట్గా నిత్యత్వంలో అది ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు అందరి దగ్గర దేవుడు పిలిచి నువ్వు చేసిన దాని గురించి దేవుడు మాట్లాడతాడు. అప్పుడు నమ్మకం కొనసాగనుకో, ఆ రోజు ఆ ప్రాబ్లం వచ్చింది, నమ్మకంగా కొనసాగు. ప్రపంచం దేవుడు మాట్లాడతాడు. ఇది ఎక్కడెక్కడ 10 మంది ముందు మీరు చేసిన నేను ఇక్కడ అప్రిషియేట్ చేయడం కాదు. ఇక్కడ నేను ఒకసారి గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. మనుషులు గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. మనుషులు రికగ్నైజ్ చేయలేదు కాబట్టి మానాల్సిన పని లేదు. నువ్వు చేసింది ఇక్కడ ఎవరు గుర్తించకపోయినా సరే నువ్వు దేవుని కొరకు చేస్తున్నావు, మనుషులకు మెప్పు పొందాలని కాదు. అలాంటప్పుడు ఏం చేస్తుంది, అందరూ మర్చిపోవచ్చు. కానీ ఒక టైం వెళ్ళినప్పుడు ప్రపంచం అంతా దేవుని ఎదురు నిలబడతారు. అప్పుడు ఈ 10 మంది 20 మంది 30 మంది ఎదుట కాదు, విశాఖపట్నం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం ముందు నీ గురించి దేవుడు ఆ రోజున మాట్లాడతాడు. నువ్వు చేసిన దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు అంటాను, ఈ 30 సంవత్సరాల్లో బ్రతుకు చేసేది మనుషులకు మెప్పు పొందడం కొరకు ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో అంతమైపోయే దాని గురించి మనం ప్రయాసపడతామా? లేదంటే 1,00,000 సంవత్సరాలు గడిచినా సరే శాశ్వతంగా ఉండేటువంటిది దేవుడే స్వయంగా ఒక దినాన్ని ఆయన దగ్గర మనం ఎదురుగా నిలబడినప్పుడు అందరు ఎదుట మాట్లాడేటువంటి దాని కొరకు ప్రయాసపడతామా? మీరు పని చేయాలి. ఆ చేయడం మీకు తెలుసు.
ఆ చెడు మీకు తెలుసా, మరలా ఇంకొంత చెప్పించుకోకూడదు మనం. ఇక్కడ అందుకే ప్రాబ్లం. అందుకని చూడండి, వాళ్ళని పక్కన పెట్టేసి యజమానుడు వెళ్ళి తీసుకొని రా, దగ్గరుండి తీసుకొని రమ్మన్నాడు. మరి కొంతమందిని బలవంతంగా సరే పర్లేదు, ఇంకా బోల్డ్ ప్లేస్ ఉంది, బలవంతంగా తీసుకొని రా పర్లేదు అన్నాడు. అంటే ఒక వ్యక్తి వస్తాననే వ్యక్తిని దేవుడు యాక్సెప్ట్ చేయడానికి ఎంత రెడీగా ఉన్నాడు, అద్భుతమైన. అందుకంటాను, విందులో పాలన గొప్ప భాగ్యం అనుకుంటే, దేవుని రాజ్యంలో ఇలాంటివన్నీ చేయడం గొప్ప భాగ్యం అనుకుంటే మిస్ కాకండి. ఎందుకంటే నువ్వు ఒకటి చేస్తావు, సంఘం క్షేమాభివృద్ధి వరకు నువ్వు పనిని చేస్తావు, ఇలా విశ్వాసం ప్రేమించిన ఒక కార్యాన్ని చేస్తావు. అది చేసిన తర్వాత వాళ్ళు అప్రిషియేట్ చేయకపోవచ్చు, వాళ్ళు మర్చిపోవచ్చు, అది ప్రతిసారి కావాలని కాకపోవచ్చు, తెలియక మర్చిపోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నువ్వు చేసింది ఒక్కసారి నువ్వు కూడా మర్చిపోతావు. నువ్వు ఒకసారి యేసుప్రభువు చెప్పారు, ప్రభా మేము నీకు ఎప్పుడు, నువ్వెప్పుడు ఆకలి వేసింది మేము ఎప్పుడు నీకు ఇచ్చామంటారంట. సరే, ఒకసారి మనం చేసి మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు ప్రతిదీ రికార్డ్ చేస్తున్నాడు. మనం దేవుని కోసం అండి, చర్చ్ కోసం అండి అని ఏదైతే నువ్వు నమ్మకంగా చేస్తున్నావు, చేసిన ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నువ్వు చేసిన ఒకసారి నువ్వే మర్చిపోవచ్చు, కానీ ఒక రోజు దేవుడు గుర్తు చేస్తాడు. అప్పుడు నువ్వు చేసింది కూడా నువ్వు మర్చిపోయిన సార్ దేవుడు గుర్తు చేస్తాడు. గుర్తు చేయడం మాత్రమే కదా, అందరి ముందు మాట్లాడతారు, అప్పుడు అందరూ తెలిసిపోద్ది. ఏంటి ఆ రోజు ఎంత చేసేది వీళ్ళు, మనకు తెలియదే. నువ్వు చేసింది ఎప్పుడు మరుగు చేయబడదు. ఏదో టైంలో దేవుడు దాన్ని బయలుపరుస్తాడు, దాని తగ్గ బహుమానం దేవుడు ఇస్తాడు. దీని కొరకు మనం, ఈ సంఘం కొరకు మనం ప్రయాసపడాలి. ఈ జీవన సంబంధాలన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, వాటికి ఉండాల్సిన ప్రయారిటీ ఉంది కాదంటలేదు. కానీ ఒక బిలీవర్గా నువ్వు మంచి సైనికుల వల్ల నువ్వు పోరాడాలనుకుంటే, నువ్వు దాన్ని దాటి కనుక నువ్వు రాలేకపోతే నువ్వు దేవుని దగ్గర నమ్మకం దాసు నువ్వు పేరు సంపాదించుకోలేవు. ఎవరైనా బాధపడతాం, ఇంత చిన్న విషయం నేను అది మిస్ అయ్యాను అనుకు బాధపడతాం. అప్పుడు గమనించండి, అందుకంటున్నాను, చర్చిలో ఏ పని అయితే చేస్తున్నామో ఒకసారి ఏమంటుందో తెలుసా, జస్ట్ చర్చిలో కనబడమే కొంతమందికి బలాన్ని ఇస్తుంది తెలుసా. నేనేం చెప్పాల్సి ఒకసారి జస్ట్ నేను చర్చిలో కనబడితే బహుశా అది నేను గ్రహించలేకపోవచ్చు, జస్ట్ నేను ఉంటే సంతోషపడాలి ఉండొచ్చు బహుశా. అంటే నాకు చెప్పండి, మీరంటే సరే మీరు ఇక్కడ వచ్చి మీరేం మైక్ తీసి మీరు పాటలు పాడరు, లేదా మీరు మైక్ తీసి వాక్యం మీరు చెప్పరు, మీరేం చేయరు, కూర్చుంటారు. కానీ జస్ట్ మీరు కనబడిన కొంతమందికి అదొక ఆనందం కావచ్చు, అదొక ధైర్యం రావచ్చు, అదొక బలం వాళ్ళకి ఆత్మ సంబంధం రావచ్చు. కానీ మనం అనుకుంటుంటే వాక్యం చెప్పాలి వెళ్ళాలి, పాటలు పాడాలి వెళ్ళాలి, కానీ మేముంది లేని పెద్ద అంత ఇంపార్టెంట్ ఏం కాదని, వర్షం పడుతుంది కదా, లేదా ఎండ ఎక్కువ ఉంది కదా అనుకుంటాం. చూడండి, ఇవన్నీ నీ పిలుపు నువ్వు తృణీకరించడానికి ఇవన్నీ కూడా నీకు ఆటంకాలు. ఈవెన్ వర్షం కావచ్చు, వాతావరణం కావచ్చు, కుటుంబాలు కావచ్చు, అవసరతలు కావచ్చు. ఇప్పుడు ఇన్నిటికంటే దేవుని పరిచయం గొప్పది. అంత గొప్ప పరిచయాన్ని గొప్ప భాగ్యం ఎంచుకోండి. అది భాగ్యం అనుకుంటే దాన్ని కాపాడుకోండి. మీరు చేయాల్సిన పని మీరే చేయాలి. అందుకే అంటాను, ఎవరైతే ఏ పని చేస్తాం, డ్రమ్స్ కొట్టేవాళ్ళు కానీ మైక్ పెట్టాలి కానీ కొంచెం ముందే రావాలి. ఇంకేం మీ పని చేయకపోయినా వేరే వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు, కానీ దాన్ని కాపాడుకునేటువంటి లక్షణం అది, కాపాడుకునేటువంటి లక్షణం అది. రూల్ ఏం కాదు, మీరు ఫ్రీయే నేను ఫ్రీయే, స్వతంత్రులమే అందరం, కానీ ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులై ఉండడి. అంటే నేనేదో చెప్తానంటే నేను మీకు బాగున్నానని కాదు, లేదంటే మీరు బాగున్నారని కాదు, జస్ట్ ఏంటంటే నా పని నేను చేస్తున్నాను అంతే. అలాగే మీ పనిని చేస్తున్నాను. అలాగ ఎవరి పనిని వాళ్ళు చేస్తే అంట సంఘం క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటుంది. అంటే అందులో నా క్షేమం ఉంది, అందులోనే మీ క్షేమం కూడా. అందుకన్నాను యెరూషలేము క్షేమం మనం కోరుకో, అంటే దేవుని యొక్క క్షేమాన్ని కోరుకో. దాని కొరకు మనం ఏమేమి చేయగలము, అవసరమైతే నీకు అవసరం దాన్ని తగ్గించుకొని సంఘం కొరకు నువ్వు చేయి. నీ సొంత కార్యాన్ని పక్కన పెట్టి దీని కొరకు చేయి, అది వ్యర్థంగా పోనే దాన్ని యొక్క బహుమానం కష్టం రోజు వస్తాను. అందుకని ఇది నువ్వు చేయనప్పుడు సింపుల్, నాకు టైం దొరకలేదండి, నాకు టైం లేదండి, అలాంటి దీని వాల్యూ తెలియదని అర్థం. దీని కూడా చాలామంది ప్రయాసపడతారు, కానీ దేవుడు నీకే తలాంత ఇచ్చాడంటే అర్థం ఏంటంటే నీ పట్ల దేవుడు దయ చూపించాడు కాబట్టి ఈ పరిచయం నువ్వు చేయడానికి దేవుడు నీకు తలాంతని ఇచ్చాడు. లేవీలతో అహరోనుతోదే అంటున్నాడు దేవుడు, మీరు అది గొప్పలను కాదు, నేను దయతలిచి మీకు పరిచయాన్ని చేయడానికి మీకు అవకాశాన్ని ఇచ్చాను అంతే. నేను అలాగే చూస్తాను, ఏదో గొప్ప నన్ను కాదు, జ్ఞానవంతుని కాదు, పరిచయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇది గొప్ప భాగ్యం. అలానే మీరు ఏదైతే చేయాలో, ఏదైతే మీరు చేస్తున్నారు, మీరు చేసేది చేయడం దేవుడు మీకు గొప్ప భాగ్యం కింద ఇచ్చాడు. భాగ్యం అనుకుంటామో కాపాడుకోవాలనుకున్నాం, కాపాడాలన్నప్పుడు దానిలో నమ్మకం ఉంటాం, దాన్ని పోగొట్టుకోం. కాపాడినప్పుడు టైం వచ్చినప్పుడు దేవుడు నమ్మకమైన మంచి దాసుడు అందరి ముందు అంటాడు, అదే గొప్ప ఆశీర్వాదం మనకి. అందుకన్నా దేవుడు మీకు ఇచ్చిన దాని అవకాశాన్ని తృణీకరించొద్దు. మీకు పని చేయడానికి అప్పగింపబడితే నాకే చెప్పిన అనుకోదు, అది
చేయడం గొప్ప భాగ్యం. అది ఒక అవకాశంగా తీసుకొని నాకు చేసే అవకాశం దొరికింది మనం ఎప్పుడైతే నువ్వు దాన్ని చేస్తావో నువ్వేం చేస్తావంటే ఈ సంఘాన్ని మనుషులతో చూడట్లేదు, వాళ్ళ కోసం నేనేంటండి వీళ్ళ కోసం ఏంటి అనట్లేదు. ఈ విశ్వాసలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు, కానీ క్రీస్తు శరీరం అని వివేచించాను కాబట్టి నేను గౌరవిస్తున్నాను. గౌరవిస్తే ఆ వ్యక్తికి మేలు అంటలేదు, ఎవరైతే వివేచించి దాన్ని గౌరవిస్తారో వాళ్ళకి ఆశీర్వాదం. క్రీస్తు శరీరాన్ని వివేచించి తీసుకుంటే నీకు ఆశీర్వాదం, వివేచించకపోతే నీకు. అని నేను బిలీవర్ చూస్తున్నప్పుడు ఇలాగని చూడండి, నిన్ను బలపరచడానికి వేరే రకాన్ని దేవుడు పెట్టాడు, అలాగే వాళ్ళని బలపరచడానికి దేవుడు నిన్ను పెట్టాడు. ఇలాగని ఎవరికి వారు ప్రేమ కలిగి ఒకరినొకరు దాస్యాలు ఉండి ఎవరి పని వాళ్ళు చేస్తే సంఘము క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటుంది, సంఘం ఆశీర్వదింపడుతుంది. సంఘం ఆశీర్వదింపడగా సంఘం నేను ఉన్నాను కాబట్టి నేనే